హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే ఇలా దోసలతో స్టార్ట్ అయింది మా రోజైతే. ఇంకా బాబు అయితే స్కూల్‌కు రెడీ అయిపోతుంటే నేను బాబు కోసం దోస ఏస్తున్నాను. ఇంకా ఫాస్ట్‌గా తినేసి వెంటనే స్కూల్‌కైతే రెడీ అయిపోతున్నాడు. ఇంకా షూ వేసేసుకొని రెడీగా కూర్చుంటే వ్యాన్ రాగానే కిందకెళ్ళిపోయేది ఉంటది. సో, ఇలా మార్నింగ్ 7:00 లోపు రెడీగా ఉంటే వ్యానొచ్చి పికప్ చేసేసుకుంటది బాబుని. ఫైనల్‌గా స్కూల్ వ్యాన్ అయితే వచ్చింది. హారన్ వినగానే బాబు ఫాస్ట్‌గా కిందికెళ్ళాడు. సో, ఇంకా వ్యాన్ వచ్చేయడంతో ఎక్కడానికెళ్తున్నాడు. 10 ఇయర్స్ బ్యాక్ వరకయితే స్కూల్స్ 9:00 ఉండేవి. బట్ ఇప్పుడైతే 7కే రెడీ అయ్యి కూర్చుంటున్నారు పిల్లలు. సో, అంత ఎర్లీగా లేచేసి అంత ఫాస్ట్‌గా ఎళ్తూ చలికి పాపము పొద్దున్నే వ్యాన్‌లో జర్నీ చేసేదుంటది స్కూల్ వరకి. సో, ఇంక ఫైనల్లీ నా టర్న్ అయితే వచ్చింది. బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇద్దరు పిల్లల్ని పంపేసి తర్వాత నిదానంగా నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. మా పెద్ద బాబు స్కూల్‌కి 7కి స్టార్ట్ అయితే, చిన్న బాబు వచ్చేసి 8:40కి స్టార్ట్ అయితది. వాడిని కూడా స్కూల్ ఆటో వచ్చి పికప్ చేసుకుంటది ఎవ్రీ మార్నింగ్ కూడా. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అనేసి ఈరోజు నేను లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా టుమారో అయితే చిన్న బాబు స్కూల్‌లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అయితే ఉంటాయి. ప్రీ ప్రైమరీ కాబట్టి ఈచ్ సెలబ్రేషన్ చాలా చేస్తారు. పెద్ద బాబు థర్డ్ క్లాస్ కాబట్టి పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఉండవు. చిన్న బాబుకి ఎవ్రీ సాటర్‌డే కూడా ఏదో ఒక సెలబ్రేషన్ అయితే చేస్తారు. సో, ఇంకా టుమారో స్కూల్‌లో సెలబ్రేషన్స్ కాబట్టి ముందుగానే ఈ ఫ్లాగ్ అవి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు మార్నింగ్ స్కూల్‌కి తీసుకెళ్ళడానికి. ఎప్పటిలా కాకుండా ఈసారి రిపబ్లిక్ డే సండే వచ్చింది కదా! పిల్లలకి ఒక హాలిడే మిస్ అయింది. పాపము చాలా ఫీల్ అయిపోయారు. ఏదేమైనా స్కూల్‌లో సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు మాత్రం పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎళ్తారు కదా స్కూల్స్‌కి. ఎందుకంటే గేమ్స్ ఉంటాయి. ఇంకా ఏమైనా ప్రైజ్‌లు అలాంటివి ఉంటాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎళ్ళొస్తారు. సో, ఇంకా ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా పిల్లలకి ఏమైనా ఫోటోస్ దించుతారు కదా! ఈ గేమ్స్ పెట్టినప్పుడు కానీ, ఏమైనా ప్రైజ్‌లొచ్చినప్పుడు, ఆ ఫోటోస్ అయితే టీచర్స్ మంచిగా మాకు షేర్ చేయడం కూడా చేస్తారు. లాస్ట్ టైమ్ అయితే అలాగే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు చిన్న బాబు అయితే ఈ స్పూన్ అండ్ లెమన్ గేమ్‌లో. వాడి ఫేవరెట్ గేమ్ ఇది మాత్రం. అసలు ఎవ్వరిని కేర్ చేయడు. గేమ్ ఆడేటప్పుడు ఎంత కూల్‌గా, టెన్షన్ పడకుండా ఈజీగా మూవ్ అయితే చాలా బాగా ఆడేస్తాడు. సో, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో, ఇంకా బాబు ఇంటికొచ్చేలోపు నేనైతే ఈ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇప్పుడు వెదర్ చాలా కూల్‌గా ఉండటంతో పాపం నిన్నటి నుంచి చిన్న బాబుకి కొంచెం కోల్డ్ కూడా చేసింది. సో, ఇంకా 1:30 అయితే అయిపోయింది బాబు స్కూల్ నుంచి వచ్చే టైం. ఇంకా మీరు కూడా నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అప్పుడే మీకి నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. సో, ఖచ్చితంగా మర్చిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే కదా నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా అనిపిచ్చి వీడియోస్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.